రష్యా దేశంలో ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ కి చాలా చిరాకు వచ్చే క్లాస్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ క్లాసు, కంప్యూటర్ క్లాస్. ఈ కంప్యూటర్ లో ల్యాప్టాప్లు సిపియూలు గోల్ వద్దనుకుని కదరా మెడికల్ ఫీల్డ్ లోకి వచ్చింది. మళ్ళీ అక్కడే తీసుకొచ్చేస్తారండి మమ్మల్ని. ఇందాక నుంచి భూచక్రం తిరిగినట్టు తిరుగుతుంది, ఓపెన్ అవ్వట్లేదు. సాయిరామ్, ఎంటకాలకు ఓపెన్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి నేను? అదిగో మా కంప్యూటర్ మాస్టర్ చూడండి, అక్కడ పెద్ద కోడింగ్ ఒకటి రాత్రాడు. అదంతా ఇప్పుడు నేను కంప్యూటర్ లో చేయండి. సారీ ఇది కాదులేండి, ఇది క్యాండీ క్రష్. ఒరే నాయన, ఇదేంద్రా అసలు ఏం అర్థం కావట్లేదు. HTML అంటే ఎక్కడ ఉంటుంది? అది పెన్ డ్రైవ్ ఇచ్చి ఫైల్ కాపీ చేయమన్నారు. ఇది కంప్యూటర్ కి యాడ్ పెట్టాలి. ఓ మర్చిపోయాను, ఇది సిపియూకి పెట్టాలి. అయినా డాక్టర్లకి కోడింగ్ అవసరం అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ నిజం చెప్తున్నాను. ఒప్పేస్తున్నాను, సాఫ్ట్వేర్ వాళ్ళు గ్రేట్. నాకు వస్తున్న కోపానికి ఈ కంప్యూటర్ ఇక్కడే పగలగొట్టాలనిపిస్తుంది. కాలేజ్ ప్రాపర్టీ అని ఊరుకుంటున్నాను. లేకపోతే నుంచి నేను ఒకటే చేస్తున్నాను, ఎర్ర వస్తానే ఉంది. ఎక్కడ ఎర్ర వస్తుందో కూడా అర్థం కాదు. షట్ డౌన్ చేస్తున్నాను, నా వల్ల కాదు. యూట్యూబ్ లో చూసి చేద్దామన్న ఫోన్ లో ఇంటర్నెట్ కూడా రావట్లేదు. అమ్మయ్య సాయిరామ్, క్లాస్ అయిపోయింది, బాయ్ మా బాయ్ బాయ్ బాయ్. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా అమ్మ బాక్స్ పెట్టి పంపించేది. తినేవాడిని కాదు. ఈ కూర నాకు నచ్చలేదు అని చెప్పి అలాగే పెట్టుకొని ఏదో ఒకటి బయట తినేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు తినడానికి ఫుడ్డే లేదు. ఇప్పుడు తెలిసి వస్తుంది ఫుడ్ వాల్యూ. రష్యా దేశంలో 2 అరటిపండ్లు తినాలన్న భయం వేస్తుంది. 74 రూపాయలు చెంది 2 తీసుకుంటే ఇంత రేట్లు పెడితే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్ట బతకాలి? పుతిన్ గారు దీని మీద స్పందిస్తే బాగుంటుంది.